ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమల్లు టీం పెట్టినంత హింసలు ఏ నిర్మాణ సంస్థ కూడా పెట్టి ఉండదు. మొట్టమొదటిసారి అభిమానులు ఒక సినిమా విడుదల తేదీని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఇప్పటికే 3 సార్లు ఈ చిత్రం వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ చిత్రం జూలై 24న విడుదల కాబోతుందని రీసెంట్గానే అధికారిక ప్రకటన చేశారు. ఈసారి గురి తప్పే సమస్య లేదంటూ తేల్చి చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చప్పుడు చేయకపోవడంతో అభిమానుల సహనం నశించి సోషల్ మీడియాలో నిర్మాతలను తిట్టడం మొదలుపెట్టారు. ఈ నిరసన సెగ వాళ్లకు బాగా తగిలిందనుకుంటా. వెంటనే మూవీ టీం నుండి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ కట్ని ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ సెట్స్లో పవన్ కళ్యాణ్కి నిర్మాత ఏఎన్ రత్నం చూపించాడట. ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ ట్రైలర్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలై 3వ తేదీన థియేట్రికల్ ట్రైన్ను విడుదల చేయబోతున్నట్లు అధికారిక పోస్టర్ను విడుదల చేశారు. అది కూడా సాధారణమైన రిలీజ్ కాదు, థియేటర్స్లో భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఇప్పటికే 40కి పైగా థియేటర్స్ని ఎంపిక చేశారు. పూర్తిస్థాయి థియేటర్ లిస్ట్ అతి త్వరలోనే సిద్ధం చేయబోతున్నారు. అభిమానులతో పాటు ట్రేడ్ కూడా ఈ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది. ఈ ట్రైలర్ తర్వాత సినిమా రేంజ్ ఎవరు ఊహించని స్థాయికి వెళ్తుందని నిర్మాత బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడట. హరిహర వీరమల్లు నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం 3 ఏళ్ల క్రితం వచ్చినవి. ఇక రీసెంట్గా విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కారణం, ఇలాంటి జానర్ చిత్రాల్లో పాటలకు పెద్ద క్లిక్ అవ్వవు. బాహుబలి సిరీస్కి కూడా విడుదలకు ముందు ఇలాగే జరిగింది. నిర్మాత ఏఎం రత్నం ప్రతి సెంటర్లోనూ ఈ చిత్రానికి పుష్ప 2 రేంజ్ బిజినెస్ ఆశిస్తున్నాడు. ఆ రేంజ్ జరగాలంటే ఖచ్చితంగా ట్రైలర్ని చూసి అందరికీ షాక్ గురవ్వాలి. ఆ రేంజ్లోనే ట్రైలర్ను ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వచ్చే వారం గురువారం వరకు ఎదురు చూడాల్సిందే.